తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ ఇన్ షర్ట్ వేసుకొని, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకొని, మా ముందు మీద ఒక బ్లేజర్ వేసుకొని చాలా డీసెంట్గా రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని పరిపాలన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ రాజకీయాలు మాత్రం చాలా గట్టిగానే చేస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బహిరంగ సభ పెట్టింది ఎక్కడ? తిరుచిలోనే పెట్టారు, తిరుచిరాపల్లి. అయితే ఆయన 2 చోట్ల పోటీ చేస్తే పెరంబూరు, తిరుచికి రాజీనామా చేసి పెరంబూరులో కొనసాగుతూ పోతూ ఉన్నారు. ఎక్కడైతే ఆయన ఎమ్మెల్యేగా వదులుకున్నారు, ఆ వదులుకున్న ప్లేస్లోనే మొదటి భారీ బహిరంగ సభ పెట్టి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజల గురించి మాట్లాడి, నేను ఖచ్చితంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పి ప్రజల గురించి మాట్లాడారు. దాని సంకేతం ఏంటి? ఆ సీటు వదులుకునే ఇష్టం లేదు, ఆ సీట్ మీద తనకి చాలా ప్రయారిటీ ఉంది. ఎట్టి పరిస్థితులైనా మళ్ళీ ఉప ఎన్నికలు అక్కడి నుంచి గెలిచి ఆ సీటు నిలబెట్టుకోవాలి. చాలా వ్యూహాత్మక రాజకీయం. అటువంటి పరిస్థితులు ఎవరన్నా బలమైన అభ్యర్థి ఖచ్చితంగా కావాలి. అందులోనూ క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి విజయ్కి దాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకని క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తే కావాలి. దానికోసం ఆ ఏరియాలో పట్టున్నటువంటి లారెన్స్ గుర్తొచ్చారు. బేసిక్గా ఒక మాస్ హీరోగానే కాకుండా లారెన్స్ చాలా మంచి మనిషిగా కూడా ఎంతోమందికి సేవ చేసి, ఎంతోమందిని ఆదుకోను, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి ఒక సామాజికవేత్తగా కూడా లారెన్స్కి చాలా మంచి పేరు ఉంటుంది. నాకు తెలిసి వ్యక్తిగతంగా లారెన్స్ని ఎవరు విమర్శించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు లారెన్స్ని తిరుచి నుంచి ఎన్నికల బరిలో దించబోతూ ఉన్నారు అని, అండ్ లారెన్స్కి మంత్రిగా కూడా అవకాశం ఇవ్వబోతున్నారు అని పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అండ్ రాజకీయాల్లోకి రావాలని లారెన్స్ కూడా ఉంది. ఇప్పుడు సరైన సమయం, సరైన వేదిక కూడా టీవీకి విజయ్ పార్టీనే అవుతుంది అని. ఎందుకంటే విజయ్కి లారెన్స్కి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా లారెన్స్ అక్కడి నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయంగానే కనిపిస్తూ ఉంది. ఇంట్రెస్టింగ్. విజయ్ రాజకీయ ఎత్తుగడలు, తాను ముందుకు వెళ్తున్నటువంటి విధానం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడాలి. మొత్తం మీద చాలా దారుణమైన రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలు, మీడియా ముసుగులో ఉన్న వాళ్ళు ఎంతకాలం రాబోయే రోజులు అటాక్ చేస్తారో, ఈ క్లీన్ ఇమేజ్ ఎంతకాలం ఉంచుతారో ఖచ్చితంగా చూడాలి.